గోదారొళ్ల పెళ్లిలో చదివింపులు. పెళ్లికి అన్న ఏర్పాట్లు చేశాను బాబాయ్ గారు. చదివింపుల దగ్గర రాయడానికి ఒక్కని పెట్టామంటే సెట్టు. ఉని మన నన్ను కూర్చోబెట్టేస్తారే వాళ్ళు. మా నోడున్నారు కదా, ఊరుకోరా బాబు. అండి బాబాయ్ గారు, నాకు తెలుగు రాయడం రాదండి. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే కదా. నుంచి చూస్తామంటారు చెప్పరా. ఎవరో లేరు కదా నాన్న, కాసేపు రాసి పెట్టే ఏమనుకోకుండా. ఒరే అన్యాయం రా ఇది. తలాపిండి నాగరాజు జగపోతే ఏ అండి అలా మీదడిపోకండి. పెళ్ళి అనగానే రెడీ అయిపోయి వచ్చేసాడు యాదవా. ఒరే సాఫ్ట్వేర్ అమ్మాయిలు రా. ఎక్కడ ఏండి కొద్దిగా సైడ్ కొనండి, గాలాడట్లేదు లోపలికి. ఆకు ఒక్కలు ఆనందరం 500. టేకి సెక్క సరోజ 200. అబ్బా కొడుకులో తేడాగా ఉందేంటి. ఒరే సుభాష్. బాబాయ్ గారు వచ్చేస్తున్నాను. ఏదో రోజు దొరుకుతారో అది చెప్తాను నీకు. అన్నయ్య ఏంటి చిన్న, ఏం కావాలి? నీ చెయ్యి వాసన వస్తుంది చూడు. వాసన ఏం వాసన రా? నీ పిల్ల పక్కేలాడిగా. ఏంటి చిల్లరా? చదివింపులండి బాబు. ముడుపులు గట్ట వేయకూడదు ఇక్కడ. గిఫ్ట్లు ఏమి ఇవ్వరండి ఇక్కడ. ఇదేనా పెద్ద మంచి ఫంక్షన్ అనుకుంటున్నారేంటి? చాలే తడికి తమ్మారం 500 అమ్మా. అన్నయ్య ఇందాక నుంచి వస్తున్నాను నేను, నువ్వు అక్కడే కష్టపడిపోతున్నావు. పేర్లు రాయి, డబ్బులు నేను తీసుకుంటానులే. దేవుళ్ళు వచ్చారు ఓ టైంకి. కూర్చో. భోజనాలు బాగున్నాయారా? ఆ స్వీట్ చూడు, నోట్లో పెట్టగానే కరిగిపోయింది అంతే. ఒరే కాసేపు కూర్చోండిరా, భోజనాలు చేస్తాం. పంతులు గారు జీలకర్ర బెల్లం తేవాలా? వచ్చేస్తున్నాం. 110 రాయాలా? చిల్లర అక్కడ తీసుకురాను. లేదు 200 రాస్తాను. జాతకి వెళ్ళరండి, వెళ్ళాక ఫోన్ చేయండి. అయ్యో నీ విషయం మర్చిపోయినమ్మా. ఆడవాళ్ళలో భోజనం చేసావా? చేయలేదా? వెళ్ళు లెక్క చెప్పేసి వెళ్ళు. అయ్య బాబు బతికిచ్చేయారండి బాబు. అరే డబ్బులు అంటే ఇచ్చే. ఒరే ఎడిడు ఒకటి కూర్చుని కూడా కదా అక్కడ. డబ్బులన్నీ ఆడికిచ్చేయనండి. ఏరా నాటకాలు ఆడుతున్నావా? అవ్వ నేను నాటకాలు ఆడడం ఏంటండి? కొట్టండి ఆడికిచ్చేయను మొత్తం.